సార్, అయితే ట్రంప్ యుఎస్ దళాలు ఇటు ఇరాన్లో భూతల దాడులు చేయబోతుందా అనిపిస్తుందో. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇరాన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో, అసలు ఎలా జరగబోతుంది సార్? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెక్సెత్ వాషింగ్టన్లో పెంటగాన్లో మాట్లాడుతూ ఒక అతిపెద్ద విషయాన్ని బయటపెట్టడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రానున్న కొన్ని గంటల్లో ఇరాన్ మేము కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అమెరికా దాడులను గత 7 రాత్రులుగా మనం గమనిస్తే ఏంటంటే అది గ్రౌండ్ ఫోర్సెస్. అమెరికా తన యొక్క 50,000 గ్రౌండ్ ఆర్మీని ఇరాన్లో దింపబోతుందా, భూతల అటాక్లు గ్రౌండ్ అటాక్ చేయబోతుందా అనే దానికి సంకేతంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గత 7 రోజుల్లో ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నాశనం చేస్తుంది, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నాశనం చేస్తుంది. పర్షియన్ గల్ఫ్లో ముఖ్యంగా ఈ కర్గ్ ఐలాండ్, టన్బ్ ఐలాండ్, ఈ ఐలాండ్ని అటాక్ చేస్తుంది. ఎందుకంటే అక్కడికే యుఎస్ ఫోర్సెస్ వెళ్ళాలి. తర్వాత పీకేక్స్ ఐలాండ్ అంటే 4 టార్గెట్లతో ఇప్పుడు అమెరికా తన యొక్క గ్రౌండ్ అటాక్ చేసే అవకాశం ఉందన్నట్టు అక్కడ మనకి పరిస్థితులు అమెరికా యుద్ధ వ్యూహాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అదేంటంటే మొట్టమొదటిగా ఇరాన్ ప్రతిస్పందించడానికి అవకాశం ఉన్న వ్యవస్థలను అది అటాక్ చేస్తుంది. అంటే గ్రౌండ్ అటాక్లు, తర్వాత బ్రిడ్జ్లు, వీటిని అటాక్ చేసేస్తుంది. సో దట్ ఏంటంటే ఇరాన్ పదాతి దళాలు, గ్రౌండ్ ఫోర్సెస్, ఐఆర్జీసీ దళాలు అక్కడికక్కడే ట్రాన్స్పోర్ట్ అవ్వడం, ఈ ప్రాంతానికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత రాడార్ స్టేషన్ నాశనం చేస్తుంది. అమెరికా ఎయిర్ ఫోర్స్ అక్కడికి వెళ్తే వాటిని అటాక్ చేయకుండా ఉండడానికి. ఈ విధంగా అమెరికా భూతల దాడులకి, గ్రౌండ్ అటాక్స్కి చక్కగా ప్రిపేర్ అవుతుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక గంటలో మనం అది విషయాన్ని వినే అవకాశం కూడా ఉంది. అక్కడ యుఎస్ గ్రౌండ్ ఫోర్సెస్ ఆల్మోస్ట్ 50,000 అమెరికా దళాలు ఇరాన్ చుట్టూరు మోహరించింది. 50,000 అమెరికా ఆర్మీ, దీంట్లో స్పెషల్ ఫోర్సెస్, మెరైన్స్ లాంటి వాళ్ళు కూడా, స్పెషల్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తున్నారు. దీంతో పాటు యాంఫీబియస్ షిప్స్ అంటారు, అది పర్షియన్ గల్ఫ్లోంచి మొదలయ్యి తీర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అవి ట్యాంక్స్ లాగా మారిపోతాయి అన్నమాట. యుద్ధ రవాణా భూతల మీద, రోడ్ల మీద వెళ్ళిపోతూ ఉంటాయి యాంఫీబియస్ షిప్లు. ఇటు వాటర్లో, భూమి మీద కూడా పయనిస్తాయి. వాటిని ఎక్కువగా అక్కడ మోహరించినట్టు తెలుస్తుంది. అది జపాను, సౌత్ కొరియా నుంచి ఇది ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అది యాంఫీబియస్ షిప్ అంటారు. చాలా డేంజరస్ ఫోర్సెస్ అనమాట అవి. దాంతోపాటు స్పెషల్ ఫోర్సెస్ మోహరింపు, తర్వాత ఎక్స్పర్టైజ్ ఇన్ న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ నిర్వీర్యం చేసే ఎక్స్పర్టైజ్ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయినారు స్పెషల్ ఫోర్సెస్. అంటే యుఎస్ గ్రౌండ్ ఫోర్సెస్కి అక్కడ సంసిద్ధంగా ఉంది. 20 షిప్పులతో పాటు అక్కడ మోహరించి ఉందన్నమాట. ఎంటైర్ ఎయిర్ బేస్లో ఉన్న దళాలని అలర్ట్ చేసింది. అంటే గ్రౌండ్ ఫోర్సెస్. మరి ఏ లక్ష్యాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ 2వ యుద్ధం ఎందుకు చేస్తుందంటే 4 లక్ష్యాలతో భూతల దాడులు చేసే అవకాశం ఉందండి. ఒకటి ఏంటంటే ఇరాన్ దగ్గరున్న 440 కిలోల శుద్ధి చేసిన, 60% శుద్ధి చేసిన యురేనియం అనేది ఇప్పుడు పీకేక్స్ అనే ఒక హిల్స్లో, ఈ నాస్తాంజ్ అనే ఒక న్యూక్లియర్ రియాక్టర్కి సమీపంలో జాగ్రోస్ మౌంటైన్స్లో ఉన్న ఒక పీకేక్స్ అనే మౌంటైన్స్, పర్వతాల లోపల ఇది ఇక్కడ శుద్ధి చేసిన యురేనియం ఉంది అని తెలుస్తుంది. అది B-2 బాంబర్ల వల్ల అది పేలోడ్ అవ్వదు, దాన్ని నాశనం చేయాలి. కంపల్సరీ భూతాడులు చేయవలసిందే, లేకపోతే వేరే గత్యంతరం లేదు. కాబట్టి భూతల దాడు 440 కిలోలు యురేనియం తేవడానికి, ఇది తెస్తేనే ఇరాన్ని అమెరికా ఓడించినట్టు అక్కడ ప్రజాదరణ ఏది ట్రంప్కి పెరుగుతుంది. ఇజ్రాయెల్ కోరిక కూడా అది. కంపల్సరీ భూతాడుల దాడులు చేస్తేనే అది వస్తుంది. అది మొట్టమొదటి ఎయిమ్, ఫస్ట్ టార్గెట్ అనమాట. ఇక రెండో టార్గెట్ ఏంటంటే డిస్మాంటిల్ ది ఎంటైర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనమాట. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతటిని సర్వనాశనం చేయడానికి పీకేక్స్ హిల్స్లో ఉన్న ఈ నాతాంజ్ న్యూక్లియర్ రియాక్టర్ని సర్వనాశనం చేయాలి. అక్కడ దానికి ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్కి ఏంటంటే 10,000 టన్నుల యురేనియం బయటికి తీసింది భూమిలో నుంచి. అది శుద్ధి చేయలేదు. 10,000 టన్నుల యురేనియం ఉంది, దానిని నాశనం చేయాలి. తర్వాత ఇరాన్ సెంట్రిఫ్యూజెస్ ఎన్నైతే నిర్మించిందో వాటన్నిటినీ నాశనం చేయాలి. ఈ విధంగా ఎంటైర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని సర్వనాశనం చేస్తే మళ్ళీ 4-5 సంవత్సరాల కానీ అది తేరుకునే అవకాశం ఉండదు, తర్వాత చూద్దామన్నట్టు. కాబట్టి అది 2వ లక్ష్యం అనమాట అమెరికా. దానికోసం కేవలం భూతల దాడులు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అమెరికా భూతల దాడులు చేయాల్సిందే. ఇక 3వది ఏంటంటే ఎంటైర్ ఇరాన్ని కంట్రోల్ చేయాలి. ఇరాన్ ముఖ్యంగా ఈ బందర్ అబ్బాస్, పర్షియన్ గల్ఫ్, ఈ యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ డిస్మాంటిల్ చేస్తే హర్మూజ్ స్ట్రైట్ని మొత్తాన్ని, అంటే హర్మూజ్ స్ట్రైట్లోకి వెళ్ళి అక్కడ డీ మైన్ చేయడం అనేది అమెరికా తరం కాదు. కానీ ఈ హర్మూజ్ స్ట్రైట్ని కంట్రోల్ చేస్తున్న ఇరాన్ భూతల మార్గం ద్వారా కంట్రోల్ చేస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ని చేజేర్చుకుంటే మొత్తం హర్మూజ్ స్ట్రైట్ని కంట్రోల్ చేయొచ్చు.
ఇది అమెరికా. అందుకని బందర్ అబ్బాస్, కర్గ్ ఐలాండ్, కెష్మ్ ఐలాండ్, ఈ యొక్క మిసైలు వీటిని అన్నిటిని అనమాట. కాబట్టి హార్మూజ్ స్ట్రైట్ని కంట్రోల్ చేయాలంటే హార్మూజ్ స్ట్రైట్ని కంట్రోల్ చేస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ స్టేషన్ని భూతల దాడుల్లో నాశనం చేసి వాటి చేజిక్కించుకోవడం. ఇది 3వ లక్ష్యం. ఇక 4వ లక్ష్యం ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్, తర్వాత ఈ యొక్క డ్రోన్ అండర్ గ్రౌండ్ ఫ్యాక్టరీస్ని సర్వనాశనం చేసి వాటిని కంట్రోల్ చేయాలంటే అమెరికా పదాతి దళాలు రంగంలో దిగడం. ఇది 4వ లక్ష్యం. ఇక 5వ లక్ష్యం ఏంటంటే ఎప్పుడైతే ఇరాన్లోకి, టెహరాను ఈ సిటీల్లోకి అమెరికా ఎంటర్ అవుతుందో అమెరికన్ ఆర్మీ ఎంటైర్ ఇరాన్ యొక్క మొత్తం దళాలన్నీ కూలిపోతాయి అనమాట. ప్రభుత్వం కూలిపోతే అప్పుడు దానికి నచ్చిన రిజైమ్ చేంజ్ని పెట్టవచ్చు అనమాట. ఇది 5వది. ఈ 5 లక్ష్యాలతో ఇప్పుడు అమెరికా భూతల దాడులకు పాల్పడుతుంది. ఏ రాత్రి ఏ గంటలోనైనా ఈ గ్రౌండ్ అటాక్ జరిగే అవకాశం ఉంది. అందుకనే ట్రంప్ దానికి అనుకూలంగా 7 రోజులు యుద్ధం చేస్తున్నాడు. దీనికి భూతల దాడులకు ఎవరైతే అడ్డొస్తారో, ఏ సెంటర్స్ అయితే అడ్డొస్తాయో, ఏ కమాండ్ అండ్ కంట్రోల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డొస్తాయో దానిని నాశనం చేసుకుంటూ వాళ్ళకి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టే 7 రోజుల యుద్ధం అక్కడ మనకి కనిపిస్తుంది. దీనికి అనుకూలంగా ఇరాన్, అమెరికా ఏంటంటే నేవీ, ఎయిర్ కవరేజ్ ఉంటుంది. ఎయిర్ ఫోర్సు, ఇటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సు, అమెరికా ఎయిర్ ఫోర్సు కవరేజ్ ఇస్తూ ఉంటే పదాతి దళాలు లోపలికి వెళ్తాయి. మొత్తం ఏంటంటే ఈ B-2, తర్వాత ట్రాన్స్పోర్ట్ C-13 హెర్క్యులస్, C-140 హెర్క్యులస్ ఫైటర్సు, ఇలాంటి మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ విమానాల ద్వారా ఈ పదాతి దళాలు డైరెక్ట్గా ఎక్కడైతే అనుకుంటారో అక్కడ ఎయిర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉంది పారాచూట్ల ద్వారా. సో చాలా భయానకమైన యుద్ధం. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇది ఒకప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో నార్మండీ 1944-45లో, తర్వాత డంకిర్క్ అనే మూవీలు కూడా ఉంటాయండి. అలాంటి యుద్ధం జరగబోతుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు నేవీ, ఎయిర్ ఫోర్సు, తర్వాత ఆర్మీ, తర్వాత ఇంటెలిజెన్సు, ఈ 4 కూడా చాలా జాగ్రత్తగా సమన్వయంతో జరిగే ఆపరేషన్. అది కేవలం భూతల దాడులు వెళ్తున్నాయంటే దాని వెనకాల ఎయిర్ కవరేజ్ ఉంటుంది, అద్భుతమైన కవరేజ్. తర్వాత హాస్పిటల్ ఎక్కడికక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి. ఎవ్వరు చనిపోవడానికి తక్కువ చనిపోయే విధంగా ఈ ఆపరేషన్ పిన్ పాయింటెడ్గా ఉంటాయి. ఇదే టైంలో న్యూక్లియర్ సైంటిస్టులు, తర్వాత వాటిని న్యూక్లియర్ని నిర్వీర్యం చేసేవాళ్ళు, తర్వాత సైంటిస్టులు, స్పెషల్ ఫోర్సెస్ వెళ్ళిపోతారు. ఎవరైనా లీడర్ని టార్గెట్ చేయాలంటే అదే సమయంలో లీడర్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక పక్కన వచ్చిన వాళ్ళని దీకుంటూ ఈ విధంగా ఒక కోఆర్డినేటెడ్ అటాక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ విధంగా ఆర్మీని అమెరికా అక్కడ మోహరించినట్టు అక్కడ మనకు తెలుస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, నేవల్ షిప్లు, తర్వాత ఈ స్ట్రైకింగ్ గ్రూప్స్, వీటి నేవీ, యాంఫిబియస్ షిప్స్, ఆర్మీ, స్పెషల్ ఫోర్సెస్, స్పెషల్ కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్, శాటిలైట్స్, డ్రోన్స్, తర్వాత ఇవి ఈ విధంగా మొత్తాన్ని సిద్ధం చేసుకుంటుంది అమెరికా. కాబట్టి అక్కడ గ్రౌండ్ అటాక్ జరుగుతుంది. మరి అమెరికా గ్రౌండ్ అటాక్ చేస్తే ఇరాన్ దీన్ని పసిగట్టకుండా ఉంటుందా అంటే ఇదే అసలైన విషయం. ఆల్రెడీ ఇరాన్ ఏంటంటే మీరు ఎవరైనా గ్రౌండ్ అటాక్స్, భూతల దాడులకి పాల్పడితే, ఎవరైనా ఇరాన్లోకి ఎంటర్ అవుతే వాళ్ళు డైరెక్ట్గా నరకానికి మేము పంపించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లోనే IRGC ప్రకటించడం జరిగింది. ఒకప్పుడు ఫస్ట్ ఫేజ్లో జరిగిన యుద్ధంలో అమెరికా ట్రై చేస్తే అక్కడ నుంచి కొన్ని యుద్ధ విమానాలు పడిపోయి మొత్తం వెళ్ళిన వాళ్ళు మొత్తం చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఒక పైలట్ని పట్టుకోవడానికి అమెరికా ఎంత కష్టపడిందో మనం ఫస్ట్ ఫేజ్లో చూసాం. అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు IRGC ఏంటంటే అమెరికా భూతల దాడులు చేస్తే దాన్ని అడ్డుకుని సర్వనాశనం చేయడానికి IRGC రెడీగా ఉందనేది మనకు అర్థమవుతుంది. అందుకే సైలెంట్గా ఇరాన్ ఎదురు చూస్తుంది ఎప్పుడు ఎంటర్ అవుతారని. IRGC 1,50,000 మంది ఫోర్సు, తర్వాత ఇరాన్ ఆర్మీ 6.5 లక్షల మంది ఆర్టీసీ, ఇంకా పోలీస్ దళాలు, ఈవెన్ ప్రజలు కూడా ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు ఎంటైర్ పోర్టు, కోస్టల్ సిటీస్లో. కాబట్టి ఎంటైర్ సిస్టమ్ అమెరికా కోసం ఎదురు చూస్తుంది. మరి అమెరికా ఇక్కడ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా అమెరికా దళాలు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళినట్టు ఇక్కడ వెళ్తాం కూడా అంత ఈజీ కాదండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇరాన్ పర్షియన్ గల్ఫ్ చాలా డేంజరస్. ఇప్పుడు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణ ఎడారులు, ఈ దస్తకి కౌర్, దస్తకి లాతు, జాగ్రోస్ మౌంటైన్, పీకేక్స్ మౌంటైన్, అక్కడ ఎల్బర్జ్ మౌంటైన్స్, ఈ మౌంటైన్స్లో ఆఫ్ఘాన్ లాంటి టెరిటరీలోకి ఎంటర్ అవుతే అమెరికా దళాలు ఎంత కష్టమో చూడొచ్చు. ఆఫ్ కోర్స్ అమెరికాకి అంత టెక్నాలజీ ఉంది, ఎక్కడ ఏముందో లొకేట్ చేసేస్తే మిలిటరీ శాటిలైట్లు ఉన్నాయి. కానీ అక్కడ గెరిల్లా వార్ఫేర్లో ఆరితేరుంది IRGC. చాలా పటిష్టమైన సైన్యం. ఏది IRGC కూడా ప్రపంచంలో ఒక పటిష్టమైన సైన్యంగా దాన్ని రూపుదిద్దుకుంది. ఇటు చైనా, రష్యాలు టెక్నాలజీ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో IRGCని తట్టుకుని అమెరికా పదాతి దళాలు అక్కడ వెళ్తే వాటి లక్ష్యాలు సిద్ధిస్తాయంటే అంత ఈజీ కాదు, చాలా చాలా కష్టం. ఎంత రెసిస్టెన్స్ ఉంటుందంటే ఇప్పుడు మనం ఉక్రెయిన్లో చూస్తున్నాం.
ఉక్రెయిన్లో భూభాగాన్ని ఆక్రమించడానికి ఒక 100 మీటర్ల భూభాగాన్ని ఆక్రమించడానికి రష్యా వేల మంది సైన్యాన్ని కోల్పోతుంది. 5 సంవత్సరాల నుంచి రష్యా లాంటి సైన్యం అక్కడ యుద్ధం చేసినా ముందుకెళ్ళడంలే. మరి ఇక్కడ ఉక్రెయిన్ లాంటి కంటే చాలా శక్తివంతమైన దేశం ఇరాన్. మరి IRGC, ఇరాన్ ఆర్మీని, ఇరాన్ పోలీసు, ఇరాన్ స్పెషల్ బాసిత్తు, కడ్స్, ముక్తార్ లాంటి ఫోర్సెస్ని తట్టుకుని అమెరికా అక్కడికి వెళ్ళి ఆపరేషన్ నిర్వహించడం అంటే అమెరికా 50,000 మంది సైన్యాన్ని పంపితే ఎంతమంది రక్తపాతం ఉంటుంది? అసలు యురేనియం చేజిక్కించుకోగలరా? యురేనియం నిజంగా PKXలోనే ఇరాన్ పెట్టిందా? ఇంకా ఎక్కడైనా ఉందా? మరి ఇవన్నీ మనం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా లక్ష్యాలు నెరవేర్చడానికి కుదరదు. చాలా భయంకరమైన నష్టం జరిగే అవకాశం ఉంది, వియత్నాం, ఆఫ్ఘన్ లాగా. మరి ఇది ట్రంప్ తట్టుకోగలడు, ఎందుకంటే అమెరికాలో వ్యతిరేకత ఉంది, ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు. అమెరికా ఆర్మీలో కూడా అసంతృప్తి ఉంది, అమెరికా క్యాబినెట్లో కూడా, వార్ రూమ్లో కూడా అక్కడ ఏంటంటే కొంత JD వ్యాన్స్ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారని తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో భూతల దాడులు అంటే అమెరికా సైన్యంలో రక్తం పారే అవకాశాలు ఉన్నాయి. ఇది అమెరికన్స్ ప్రజలు ఊరుకునే అవకాశం లేరు. కాబట్టి ఇటు US భూతల దాడులు చేస్తే ఆ పరిణామాలు ఎంత వరకు వెళ్తాయంటే ప్రపంచంలో ఇప్పుడు మొత్తం వెంటనే ఇరాన్ సపోర్టుదారులు మొత్తం ఈ H4 హిజ్బుల్లా తర్వాత హమాసు, హౌతీసు రంగంలో దిగేస్తారు. ఎంటైర్ మొత్తం తీవ్రవాదులు రంగంలో దిగుతారు. ఆఫ్ఘన్ నుంచి తాలిబాన్ యోధులు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అమెరికాకి అక్కడ ఒక నరకాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ వాళ్ళు డన్కిర్క్ అంటే ఒక మూవీ కూడా మనకు ఉంటుంటుంది, డన్కిర్క్ అని. 2వ ప్రపంచ యుద్ధంలో ఈ ఫ్రెంచ్, బ్రిటిష్, అమెరికా సైన్యం వెనక్కి రావడానికి పాటులు పడ్డారు. అదేదో భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయడానికి కాదు, రిట్రీటింగ్ అంటారన్నమాట. ఆ వెనక్కి రావడం, ఇప్పుడు అమెరికన్ ఆర్మీ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు వెనక్కి రావడం కూడా కష్టంగా ఉంటుంది అనమాట. అంత డేంజరస్ ఒక పెద్ద ట్రాప్ని క్రియేట్ చేసింది IRGC అనుకోవచ్చు ఇరాన్. అందుకనే సైలెంట్గా అది యుద్ధం. కాబట్టి ఏ సమయంలోనే US ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. దానికి సంసిద్ధంగా ఇరాన్ ప్రిపేర్ అయ్యింది. ఒక భయానక చరిత్రలోనే ఒక భయానకమైన యుద్ధాన్ని మనం చూస్తాం. US గ్రౌండ్ భూతల దాడులకు వెళ్తే అసలు యాక్చువల్గా వార్ ఎక్స్పర్ట్స్ ఊహించేది ఏంటంటే US గ్రౌండ్ అటాక్స్ చెయ్యకూడదు, చేస్తే మాత్రం అది USకి రివర్సెస్ ఉంటుంది, చాలా పెద్ద ప్రమాదం అనేది సూచిస్తున్నారు. అందుకని US ఇంతవరకు ధైర్యం చేయలే. మరి ఇప్పుడు ట్రంప్ ధైర్యం చేశాడంటే మాత్రం అది ఆ యుద్ధం ఏ స్థాయికి వెళ్ళిపోద్దో ఊహించడానికి కూడా వీలు ఉండదండి.